హలో అండి, వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే మంచి విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా రీల్ మొత్తం చూసేయండి. తిరుపతి వెళ్ళాం కదండి. తిరుపతి వెళ్ళినప్పుడు మేము అంగప్రదక్షిణకి లక్కీ ట్రిప్ ద్వారా ఎన్నికయ్యి వెళ్ళామన్నమాట. అసలు అంగప్రదక్షిణ ఎలా చేయాలని బాగా టెన్షన్గా ఉందండి నాకు. మామూలుగా రీల్స్లో చూసిన ఎక్కడ కూడా సరైన సమాధానం అయితే దొరకలేదు. చేసిన తర్వాత మీకైతే చెప్పగలుగుతున్నాను. మార్నింగు 12కే లేచి మనం కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతోటే వెళ్ళాలండి. తడి బట్టలతో వెళ్తేనే మనం లోపలికి ఎలో చేస్తారు. 1కి రిపోర్టింగ్ టైం ఉంటుందండి. 1 నుంచి మనకు ఒక 2 అవర్స్ వరకు వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారనమాట. తర్వాత 3 అప్పుడు వదులుతారండి. 3 అప్పుడు సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుంది కదా. అది స్టార్ట్ అవ్వగానే మనకి ఇక్కడ అంగప్రదక్షిణ అయితే చేపిస్తారండి. అది బంగారు వాకిలి ఉంటుంది కదండి, ప్రధాన ఆలయం అక్కడే అండి. అది ఉత్తర ముఖద్వారం నుంచి స్టార్ట్ చేస్తే మనకు హుండీల వరకు ఉంటుందండి. అక్కడి వరకు చేస్తే సరిపోతుంది. 3/4 వరకే ఉంటుందండి, టోటల్ కూడా ఉండదు. అంతే అండి. ఇలా చేసుకొని తర్వాత ఇంకా విఐపి దర్శనాలు అయిపోయాక మనల్ని కూడా దర్శనానికి వదిలేస్తారండి. అలా మనము 1కి లోపలికి వెళ్తే 4 వరకు దర్శనం కూడా అయిపోయి బయటికి వచ్చేస్తామండి. మార్నింగే దర్శనం చేసుకొని బయటికి రావడం చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మేమంతా ఖాళీగా ఉండడం వల్ల ఇలా గంగమ్మ గుడి ఉంటుందండి సేవా సదన్ల దగ్గర, సేవకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా దర్శించుకున్నామండి. ఓకేనా, బాయ్.